ఒకసారి 2 కప్పలు బురదలో పడేసరికి ఒడ్డున ఉన్న మిగిలిన కప్పలు పైనుంచి చూస్తూ, అయ్యయ్యో కప్పల్లారా, పడక పడక ఈ గోతిలో పడ్డారా? ఈ గోతిలో పడిన మా తాతయ్య, మా ముత్తాత చనిపోయారు. ఇది మామూలు గొయ్యి కాదు. మీరు బయటకు రావడం బహు కష్టం. ఇక మీ పని అయిపోయింది అని నిరుత్సాహపరుస్తూ ఉన్నాయట. గోతిలో పడిన 2 కప్పలు బయట పడాలని ఎంతో ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు పైన ఉన్న కప్పలన్నీ, ఇక మీ పని అయిపోయింది, మీరు ఎంత ప్రయత్నం చేసినా బయటకు రాలేరు, అందులో చావాల్సిందే అని అంటూ ఉంటే, వినగలిగే 2వ కప్ప ఆ మాటలు విని, ఇది నిజమేనేమో, నేను బయటపడడం కష్టం, ఇక ఇందులో చనిపోతానేమోనని బయటపడే ప్రయత్నం చేయకుండా, ఎంతో నిరాశలోకి వెళ్లి ప్రయత్నం చేయకుండానే చనిపోయింది. అయితే చెవిటిదైన 2వ కప్ప మాత్రం పైన ఉన్న కప్పల సైగలు చూస్తూ శతవిధాలా ప్రయత్నించి గోతిలో నుండి బయటపడింది. అప్పుడు మిగతా కప్పలన్నీ, నీవు ఎలా బయటకు వచ్చావు అని దగ్గరికెళ్ళి గట్టిగా అరచి అడిగితే, మీరే కదా పైన ఉండి బయటకు వచ్చేసేయి అని మీ చేతులు పైకి పైకి చూపించారు, మీ యాక్షన్ చూసి గెంతుతూ బయటకు వచ్చేశా అని చెప్పిందంట. వాస్తవంగా ఆ కప్పలు చేసిన సైగలు పైకి రమ్మని కాదు, నీవు ఎన్ని ప్రయత్నాలు చేసినా బయటకు రాలేవు అని. గమనించండి. ఆ నిరుత్సాహ మాటలు వినినటువంటి కప్ప బయటకు వచ్చి బ్రతికింది. అయితే చక్కగా మాటలు వినగలిగే కప్ప ఆ నిరాశపూరితమైన మాటలు విని అవే నిజమనుకొని అందులోనే చనిపోయింది. సైతాను మనల్ని కూడా నిరాశలోకి నెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నిరుత్సాహము, నిస్పృహ అనేవి సాతాను ఆయుధాలు. నీ ఆర్థిక పరిస్థితులను బట్టి, నీ కుటుంబ సమస్యలను బట్టి, నీ ఉద్యోగంలో ఉన్న రాజకీయాలను బట్టి, నీ బిడ్డల చదువుల్లో వెనకబడుటకు బట్టి పొందుకున్న అపజయాలను చూసి నిన్ను నిరుత్సాహపరచడమే సాతాను పన్నాగము. చక్కగా వినగలిగిన కప్ప ఆ నిరుత్సాహ మాటలను నమ్మి బ్రతికి ప్రయత్నం చేయకుండా ప్రాణం పోగొట్టుకుంది. కానీ చెవిటిదైన కప్ప ఆ నిరుత్సాహ మాటలు నమ్మి బ్రతికే ప్రయత్నం చేయకుండా ప్రాణం పోగొట్టుకుంది. కానీ చెవిటిదైన కప్ప ఆ నిరుత్సాహ మాటలను వినలేదు కాబట్టి కష్టపడి ప్రయత్నించి బయటపడింది. ఈ పాపిష్టి ప్రపంచంలో బ్రతకాలంటే మనము మన కళ్ళు మూసుకోవాలి, అలాగే చెవులు మూసుకోవాలి. క్రీస్తు మాటే వినాలి, క్రీస్తునే చూడాలి, యేసు వైపు చూస్తూ ముందుకు సాగుదాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. యుద్ధ భూమిలో ఉన్న సైనికుల కళ్లకు గంతలు కట్టరు, కానీ వారి చెవులకు మాత్రం హెల్మెట్ పెడతారు. కారణం, ప్రక్కన నిరుత్సాహముగా నిరాశగా మాట్లాడే వారి మాటలు విని వెనుదిరగకుండా వారు కేవలం శత్రువునే చూస్తూ పోరాడాలని ఆ విధంగా చేస్తారు. అదే విధంగా ఈ ఆత్మీయ జీవితం మనకు ఒక యుద్ధభూమి. ఇందులో మనం విజయం సాధించాలి అంటే మనల్ని నిరాశపరిచే వారి మాటలు వినకూడదు. గమ్యాన్నే చూస్తూ ముందుకు సాగాలి. ఈ వాక్యములు ధ్యానించండి, ధైర్యంగా జీవించండి. నిన్ను చంపేస్తాను అని యెజెబెలు అంటే నిజమేనేమో అనుకుని ఏలియా చనిపోదామని అనుకున్నాడు. 1వ రాజులు 19వ అధ్యాయం 4-10 వచనములలో. మనం వారిని జయించలేము అని 10 మంది వేగులవారు చెప్పిన మాట నమ్మి ఇశ్రాయేలీలు వాగ్దాన భూమిని చేరకుండా అరణ్యములో రాలిపోయారు. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 31-33 వరకు. గొల్యాతు పగల్బాలు విని ఇశ్రాయేలీలు నీరుగారిపోయారు, జయించలేకపోయారు. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 11 వచనములు. యూదావారులారా, యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజు మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును అని 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 15వ వచనంలో చూస్తాము. ఈ నా మాటలు ఆలకిస్తున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఎదుటివారు ఎటువంటి మాటలు పలుకుతున్నప్పటికీ దేవుని వాక్యాన్ని బట్టి నిన్ను నువ్వు బలపరుచుకో. ఎదుటివారి మాటలు వినటం వలన యుద్ధ రంగంలో నువ్వు గెలవలేవు. ఈ మాటలను బట్టి దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.